పాలకూర ఉల్లికారం వేసిన రెసిపీ అనమాట ఇది. ఎంతమందికి ఇష్టం, చాలాసార్లు చూశాను. ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. మీరు కూడా చూసేయండి. హాయ్, హలో, నమస్తే. కాచీతో కాసేపు కబుర్లు అనమాట. అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా కదా, మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు సరే ఒకరోజు నేను చేసిన రెసిపీస్ ఏంటి అంటే పాలకూర ఉల్లికారం వేసి అయితే కూర చేశాను. ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. ఆ తర్వాత కొబ్బరి మామిడికాయ పచ్చడి కూడా చేశాను. అయితే ఈ రెసిపీ ఎలా చేశాను అన్నది అయితే నేను మీకు టూకీగా చెప్పేస్తున్నాను నేను ఎలా చేశాను అన్నది. అయితే ముందుగా బాండీ పెట్టుకుని అందులో కొద్దిగా ధనియాలు జీలకర్ర అయితే వేయించి పౌడర్ చేసుకున్నాను అనమాట. మామూలుగా అయితే మన ఇళ్ళల్లో పౌడర్ ఉంటుంది, మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే రెడీగా అయితే పౌడర్ ఉండదు కదా, అందుకని కొద్దిగా వేయించుకొని పౌడర్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. అయితే తర్వాత ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి అందులో కాసిన వెల్లుల్లిపాయలు, ఈ ధనియాలు జీలకర్ర దాంట్లో వెల్లుల్లిపాయలు, అలానే ఉల్లిపాయలు, కొద్దిగా ఎండుకారము ఇవి వేసి అయితే మెత్తగా అయితే రుబ్బేసుకున్నాను అనమాట. అయితే ఇక్కడ పాలకూరతో చేయడానికి కారణం ఏంటి అంటే మా మేనకోడలికి పాలకూర అంటే చాలా ఇష్టం. దానికి పప్పు, మా అమ్మగారికి అయితే అస్సలు పాలకూర అనేది నచ్చదనమాట. అయితే వీళ్ళిద్దరినీ మెప్పించాలి నేను. అందుకని ఏంటంటే నేను అన్నాను, సరే ఏమన్నా ఆకుకూరలు తీసుకురావే బయటికి వెళ్తూ ఉంటే అని అంటే అదండి అత్త పాలకూర తీసుకొస్తాను ఏమన్నా చెయ్యి అంది. సరేనని నేను చేసి పెడతాను అన్నాను. అయితే మా అమ్మగారికి పాలకూర ఇష్టం లేదు కదా, అందుకని ఆవిడ ఏంటంటే ఎప్పుడు కూడా పాలకూర ప్రిఫర్ చేయరు. అందుకని దానికి ఏంటంటే సరే నేను చేస్తాను అని అనుకుని పాలకూర అయితే తీసుకొచ్చింది. సరే ఎప్పుడు చేసే పప్పు కాకుండా సరే ఇదైతే ఉల్లికారం పెట్టింది అయితే ఎప్పుడూ చెయ్యం కదా, ఓసారి నేను కూడా ట్రై చేద్దాము, వీడియోలో చాలాసార్లు చేస్తూ ఉంటే చూసాం కదా, మనం కూడా ట్రై చేద్దామని అయితే వేసేసాను అనమాట. ఇవన్నీ వేసుకుని మెత్తగా అయితే రుబ్బి పక్కన పెట్టేసుకున్నాను. మాకింట్లో మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో మొదటి నుంచి కూడా పాలకూర అనేది అలవాట్లేదు. నాకంటే పెళ్ళయ్యి వచ్చి తెలంగాణకు వచ్చిన తర్వాత పాలకూర ఎక్కువగా తినడం అనేది అలవాటైంది. మా అమ్మగారు వాళ్ళకైతే ఆకుకూరలలో పాలకూర అనేది అప్పుడు అలవాట్లేదు. తర్వాత కూడా మా నాన్నగారు ఉన్నన్నాళ్ళు పాలకూర తినేవారు కాదు, ఇంట్లోకి అయితే తేనిచ్చేవారు కాదు. అందుకని ఏంటంటే పాలకూర అనేది మా అమ్మగారికి కానీ మా నాన్నగారికి కానీ అలవాటు అవ్వలేదు. కానీ ఇప్పుడు అందరూ తింటున్నారు కదా, మాకైతే బాగానే అలవాటైపోయింది. మా మేనకోడలికి కూడా చాలా ఇష్టం పాలకూర. అందుకని అది ఎప్పుడైనా సరే నేను వెళ్తే అత్త మనం పాలకూర తెచ్చుకు తిందాము, పప్పు చేసుకు తిందాము అని వెరైటీలు అడుగుతూ ఉంటుంది. సరే దాన్ని ఎప్పుడు కూడా పప్పులాగా కాకుండా సరే నేను నీకు వెరైటీగా చేస్తానే అని చెప్పి పాలకూర తెమ్మంటే తెచ్చింది. అలానే దాన్ని ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను. బాండి పెట్టేసి ఓ 2 చెంచాలు నూనె అయితే వేసేసి దాంట్లో తాలింపు గింజలన్నీ వేసేసి కాస్త కరివేపాకు కూడా వేసి ఇంగు కూడా వేసాను. ఇంగు కంపల్సరీ కదా, ఇంగు వేసేసిన తర్వాత ఈ నూరి పెట్టుకున్న ముద్ద ఉంది కదా, ఈ ఉల్లిపాయ ముద్దనైతే అందులోకి వేసేసి చక్కగా ఒకసారి బాగా వేయించేసాను అనమాట, పచ్చివాసన పోయేలాగా. ముందుగా ఆ ముద్దలో కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసి రుబ్బుకున్నాం కాబట్టి ఏంటి అంటే దీంట్లో రుచికి సరిపడా మళ్ళీ కొద్దిగా కారము పడుతుంది, అలానే కొద్దిగా సాల్ట్ కూడా పడుతుంది. అది అడ్జస్ట్ చేసుకొని అయితే మనం చివర్లో వేసుకోవాలి. అయితే ఈ పచ్చివాసన పోయేలాగా ఈ ఉల్లి ముద్దను కూడా శుభ్రంగా వేయించేసుకుని ఆ తర్వాత ఇంకేముంది, బాగా కడిగి తరిగి పెట్టుకున్న పాలకూర ఉంది కదా, దాన్ని అయితే మామూలుగా అయితే నేను ఇది చెయ్యాలి అని అనుకుంటే ఇంకా కొంచెం సన్నగా తరిగేదాన్ని. నేను అలా అనుకోలేదు, పప్పు కోసమే అనుకుని ముందు తరిగాను. తర్వాత అనుకున్నాను ఎప్పుడు పప్పైనా ఒకసారి ఇలా కూర కూడా ట్రై చేద్దాము అని అనుకున్న మూలాన ఏమైందంటే పాలకూరని మరీ అంత సన్నగా తరగలేదు, మామూలుగా పప్పుకి ఎలా అయితే తరుక్కుంటామో అలాగా కట్ చేసేసాను అనమాట. అయినా పర్వాలేదు బాగానే ఉంటుంది, ఇంకొంచెం సేపు మగ్గితే అని చెప్పి ఈ పాలకూరని మొత్తాన్ని తరిగిందాన్ని ఏం చేశానంటే ఈ ఉల్లి ముద్దలో అయితే వేసేసి సన్నగా సెగ మీద అయితే మూత పెట్టేసి 5 నిమిషాలు అలా ఉంచేసాను అనమాట. పాలకూర నచ్చకపోవడానికి పెద్ద కారణాలు ఏమీ ఉండవు, అది ఏ రుచి ఉండదు, రుచి పచి ఉండదు అన్నది మా వాళ్ళకి అలా మొదటి నుంచి కూడా అలా అలవాటు అనమాట. ఆంధ్రాలో ఎక్కువగా పాలకూర అనేది గంగవాయల కూర, పాలకూర, పొనగంటి కూర అలాంటివి ఎప్పుడూ తెలీదు. ఆకుకూరలు అంటే ఎంతసేపు గోంగూర, బచ్చలి కూర, చుక్కకూర,
చుక్కకూర, తోటకూర. తోటకూరల్లో కూడా కొయ్య తోటకూర చాలామంది తినరు అనమాట, అది పిచ్చి కూర అని. అలాగా ఇలా ఇలా వేళ్ళు లెక్కపెట్టి ఇవి మాత్రమే తినడం అనేది అలవాటు అనమాట. ఎక్కువగా గోంగూర, తోటకూర, బచ్చల కూర ఇలాగే తినడం అలవాటు అనమాట. అందుకని పాలకూర అనేది మాకు అసలు మేము చదువుకున్నన్నాళ్ళు కానీ పెళ్ళయ్యే వరకు కూడా అసలు ఎప్పుడైనా వినడమే తప్పించి ఎప్పుడూ కూడా తినలేదు. ఎందుకంటే దానికి రుచి ఉండదు అన్నది ఏదో కొంచెం అలవాటు అనమాట. అందుకని కానీ నాకైతే అలవాటైపోయింది. నేను పెళ్ళయి వచ్చిన తర్వాత పాలకూర తినడము అనేది. కిడ్నీకి స్టోన్స్ ఫామ్ అవుతాయి, పాలకూర మానేయండి అన్నా కూడా మా ఇంట్లో అయితే పాలకూర తినడం అనేది నేను ఎప్పుడూ కూడా మానలేదు. అలానే తినడం అనేది అలవాటు చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు కూడా పాలకూరని తరచుగానే సాధారణంగానే తింటూ ఉంటాం. అలానే ఇప్పుడు అన్ని చోట్ల అన్ని ఆకుకూరలు తింటున్నారు, ఇక్కడ అక్కడ అనేది ఏం లేదు. అన్ని చోట్ల అన్నీ దొరుకుతున్నాయి, అన్నీ తింటారు కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి, పూర్వకాలం వాళ్ళు కాబట్టి మా అమ్మగారికి మా నాన్నగారికి అలానే పాతకాలం వాళ్ళు ఎప్పుడు కూడా తినేవాళ్ళు కాదనమాట. అందుకని సరే అని పాలకూర కూర అయితే ఇగో రెడీ అయిపోయింది. మూత పెట్టేసి 2-3 సార్లు అయితే కలిపి పక్కకు పెట్టేశాను, ప్రిపేర్ అయిపోయింది. అలానే పక్కనే కొబ్బరి మామిడికాయ పచ్చడి కూడా చేసేసాను. ఇది నా ఐటమ్స్. నేనైతే సింపుల్గానే తయారు చేసేసాను. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, నేను మర్చిపోయిన విషయం ఏంటి అంటే, మా మేనకోడలు అస్సలు ఉల్లిపాయ తిందండి. ఎలా ఉందో నిర్మోహమాటంగా చెప్పేయాలి. పచ్చడా మరి చేసిందే నీకోసం అయినప్పుడు బాగుంది, చాలా బాగుంది. ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. అదేంటి కొబ్బరి పచ్చడి, నువ్వు ముందు పచ్చడే కలుపుతావులే. చూశారు కదా, మా అమ్మగారికి అయితే బాగా నచ్చింది. ముఖ్యంగా ఆవిడకి కొబ్బరి మామిడికాయ పచ్చడి చాలా ఇష్టము. అందుకని ఆవిడ కోసం కొబ్బరి మామిడికాయ పచ్చడి చేశాను. చాలా బాగుంది, రుచిగా అని చెప్పి తిన్నారు. ఈ పాలకూర కూర కూడా చాలా బాగుంది, ఉల్లిపాయ వేసింది అని చెప్పి మేమిద్దరం అయితే చాలా బాగుందని తిన్నాం. ట్విస్ట్ చెప్పే కదా, మా మేనకోడలికి అయితే ఉల్లిపాయ అస్సలు నచ్చదు. అయితే దానికి ఇష్టమైన పాలకూరలో నేనైతే ఉల్లికారం వేసి అయితే కూర చేసేసాను అనమాట. ఆ విషయం నాకు అది భోజనానికి వచ్చేదాకా కూడా నాకు తెలీదు మర్చిపోయాను. తెలీదు అంటే మర్చిపోయాను ఆ విషయాన్ని. అది ఉల్లిపాయ తిందు అని. ఎందులో ఉల్లిపాయ వేసినా సరే ఏరి పక్కకు పెట్టేస్తుంది అనమాట. ఆ విషయాన్ని మర్చిపోయి దానికి ఇష్టమైన పాలకూరని, దానికి ఇష్టం లేని ఉల్లిపాయ ముద్ద వేసి కూర అయితే చేశానన్నమాట. మొహం పాపం ఏదోలా పెట్టుకుని తింది మొత్తానికి. అదండి సంగతి. ఫ్లాప్ అయిపోయింది నా ప్లాను. దాన్ని మెప్పించాలి అనుకుని చేసిన ఐటము దానికి నచ్చకుండా అయిపోయిందని అయితే బాధపడ్డాను. సారీ కూడా చెప్పాను. సారీ ఏమనుకోకే అని. పర్వాలేదు అత్త, ఇంకోసారి మళ్ళీ చేసుకుందాంలే అనేసింది. ఇదండి సంగతి. లైక్ చేయండి.